మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ప్రతి శ్రోతకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారిని నిన్న సాయంత్రం బెంగళూరులో వారి నివాసంలో కలవడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక చిన్న కథను మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా అందరం ఆ కథ ఏమిటో వినేద్దాం. భగవంతుని ప్రియమైన స్థలం. ఒక ఊరిలో పూసలార్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా నిరుపేద. ఊరి చివర చిన్న గుడిసెలో ఉంటూ భిక్షాటన చేసి జీవనం గడిపేవాడు. నిరంతరం శివధ్యానం చేసేవాడు. ఆ రాజ్యపు రాజు శివాలయం నిర్మించాలని సంకల్పించి మంచి నైపుణ్యం కలిగిన కొన్ని వేల మందిని పిలిపించి కొన్ని సంవత్సరాల పాటు ఆలయం నిర్మింపచేశాడు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దాడు. కొద్ది రోజుల తర్వాత మహాకుంభాభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేయాలని సంకల్పించాడు. ఆ రోజు రాత్రి పరమశివుడు కలలో కనిపించి, అయ్యా, ప్రాణప్రతిష్ఠ రోజున నీవు కట్టిన దేవాలయంలోకి నేను రావడం లేదు. నేను పూసలార్ నిర్మించిన భవనంలోకి వెళ్తున్నాను అని పూసలార్ అడ్రస్ చెప్పారు. అప్పుడు రాజు, నేను నిర్మించిన మహా అద్భుతమైన ఆలయంలోకి శివుడు రానంటున్నాడు, పూసలారు నిర్మించిన ఆలయంకి వెళతానంటున్నాడు. ఆ ఆలయం ఎంత అద్భుతంగా ఉందోనని యోచన చేసి ఆ ఆలయం చూడడానికి తర్వాత రోజు ఉదయం రాజు పరివారంతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. రాజు ఆ ఊరిలో ప్రజలను పూసలారు గురించి అడుగగా వారు పూసలారు ఉండే గుడిసె చూపించారు. రాజుగారు అక్కడికి వెళ్ళి చూడగా అది పాడుబడిన గుడిసె. అందులో బక్క చిక్కిపోయిన పూసలార్ ఒక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు రాజుగారు తానే స్వతహాగా వెళ్ళి మేల్కొలిపి పలకరించి, నేను ఈ దేశానికి రాజును. నేను ఒక మహా అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపచేశాను. కొద్ది రోజులలోనే ప్రాణప్రతిష్ఠ ఉంది. కానీ రాత్రి శివుడు కలలో కనిపించి, నీవు కట్టిన దేవాలయంలోకి నేను రావడం లేదు, నేను పూసలారు నిర్మించిన భవనంలోకి వెళ్తున్నాను అని చెప్పారు. నీవు ఆ దేవాలయాన్ని ఎక్కడ నిర్మించావు? నాకు ఒకసారి చూడాలని ఉంది, ఒక్కసారి చూపించవా అని అడిగాడు. దానికి పూసలారు ఆశ్చర్యంగా, నేనా? దేవాలయమా అన్నాడు. రాజు, అవును, పరమశివుడే చెప్పాడు. అప్పుడు పూసలార్, నాకు కూడా పరమశివుడు కలలో కనిపించి నేను నిర్మించిన దేవాలయంలో నివసిస్తానని చెప్పాడు. అంతటా రాజుగారు, ఎక్కడ నిర్మించావు? ఎలా నిర్మించావు? నేను నిర్మించిన దానికంటే విలువైనదా అని అడుగగా పూసలార్, అయ్యా, నేను దేవాలయాన్ని నా మదిలోనే నిర్మించుకున్నాను. రాళ్లతో కాదు స్వామి, ప్రపంచంలోనే విలువైనటువంటి వెలకట్టలేనటువంటి ధ్యానం చేయడం ద్వారా శక్తిని నాలో ఉత్పత్తి చేసి ఆ శక్తితో కట్టుకుంటున్నాను. ఆ మందిరంలోకి పరమశివుడు వస్తానని చెప్పాడు. అప్పుడు రాజు పూసలారికి పాదాభివందనం చేసి, మీదే గొప్ప మందిరమని చెప్పి రాజుగారు కూడా పూసలారి మదిలోని మందిరాన్ని ఊహించి అందులో పరమశివుడు ఉన్నాడని భావించి పూసలారికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా మనకు వీలున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ధ్యానం చేస్తే ఆ పరమశివుడే మన హృదయంలో కొలువు ఉంటాను అని చెబుతున్నాడే కదా. అందరం కూడా ఈ ధ్యాన మార్గంలోకి ఒక అడుగు వేసి అందరూ ధ్యానం చేయడానికి ప్రయత్నించి ఆ పరమశివుణ్ణి మన హృదయంలో ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.